సెక్షన్ 22A వ్యవహారంపై వస్తున్న ఆరోపణలో ఉన్న అసలు నిజమెంత? 30% కమిషన్ ఆరోపణలకు ఆధారాలున్నాయా? 50:50 ఒప్పందాల వెనుక ఉన్న వారెవరు? లెట్స్ వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణలో సెక్షన్ 22A వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, వాటి తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకునేందుకు ఉద్దేశించినదని, ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు కాదని హరీష్ రావు పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో HMDA అనుమతులు ఉన్న వేలాది ప్రైవేట్ ఆస్తులను కూడా 22A జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. తొలగించేందుకు దళారులు మార్కెట్ విలువల్లో 30% వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను 22A జాబితాలో చేర్చాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. ఇంత పెద్ద వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ పరిసరాల్లో భూములపై వివాదాలు సృష్టించి రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలకు భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారనేది హరీష్ రావు మరో ఆరోపణ. ఇక హరీష్ రావు చేసిన డిమాండ్లు ఏంటి అంటే, 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపై రేటెడ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 30% కమిషన్లు, 50:50 ఒప్పందాల వెనుక ఉన్న వ్యక్తులు, దళారులు, బినామీ సంస్థలు రాజకీయ సంబంధాలపై విచారణ జరపాలని కోరారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఏ భూమిని ఎవరు 22A జాబితాలో చేర్చారు, ఎందుకు తొలగించారు, మధ్యవర్తుల ప్రమేయం ఏమైనా ఉందా, లేక ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే అంశాలపై నిజాలను వెలికి తీయని డిమాండ్ చేశారు. ULC కింద గతంలోనే క్రమబద్ధీకరించిన భూములను, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తులను మళ్లీ 22A జాబితాలో చేర్చడం అన్యాయమని హరీష్ రావు విమర్శించారు. జిల్లాల వారీగా 22A జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఏ భూమిని ఎప్పుడు చేర్చారు, ఎవరి ఆదేశాలతో తొలగించారు అనే వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. బుద్వేల్ విలేజ్ సర్వే నంబర్ 282, 283 అండ్ 284. ఈ బుద్వేల్ విలేజ్లో 30 ఎకరాల భూమి, ఇది వాస్తవానికి 22Aలో ఉంది. ఉండంగా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. ఇది దిస్ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్స్ ద గవర్నమెంట్ ORR ల్యాండ్. ఇది డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి క్లియరెన్స్ ఇచ్చారు. దీంట్లో దాదాపు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారి ఈ 30 ఎకరాలు బుద్వేల్లో ఈ ల్యాండ్ క్లియర్ చేసినారని చెప్పి ఒక మిత్రుడు వెనక నుంచి పేపర్ పంపించినారు. ఇంకొక మిత్రుడు ఇంకొకటి కూడా ఏది RR డిస్ట్రిక్ట్ షేర్లింగంపల్లి సర్వే నంబర్ 20/1, ఇది కూడా అదేనా ఇంకోటి సర్వే నంబర్ 20/1. ఇది ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాపర్టీ 22Aలో ఉందట. SAS ఇన్ఫ్రా రావు గారు 22Aలో ఉండగా 22A ఓపెన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ చేసిండ్రు. రిజిస్ట్రేషన్లు అయిపోగానే మళ్ళీ మొన్న 10 రోజుల కింద మళ్ళీ 22Aలో పెట్టిండ్రట ఈ గవర్నమెంటే. సో 22A తీసిండ్రు, రిజిస్ట్రేషన్లన్నీ బిల్డర్కు సాయం చేయడానికి రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. బిల్డర్ పని అయిపోయింది, మళ్ళీ వెంటనే 22Aలో పెట్టిండట 10 రోజుల కింద. ఇది మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పి, ఇందులో కూడా 30% తీసుకున్నారు సార్, పెద్ద ఎత్తున చేతులు మారినాయి అని చెప్పి. ఇది SAS ఇన్ఫ్రా GN రావు గారు తీసింది వాళ్ళే, రిజిస్ట్రేషన్లు చేసింది వాళ్ళే, మళ్ళీ 10 రోజుల కింద పెట్టింది వాళ్ళే. ఇది ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మిత్రుడు పేపర్ ఇచ్చిండు. అట్లా ఇంకోటి కూడా ఏదో చెప్తున్నారు. సంగారెడ్డి దగ్గర శిల్పా మోహన్ రెడ్డి గారిదట. 22A నుంచి తీసిండ్రు, రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఇది
ముఖ్యమంత్రి గారికి తెలిసి అట్లెట్లా తీసిండని మళ్ళీ పెట్టించిండట. తీసింది ఎవరు, పెట్టించింది ఎవరు? మంత్రి గారు తీసిండ్రు, ముఖ్యమంత్రి గారు పెట్టించిండట. అంటే మరి ఇప్పుడు పాపం తీసినప్పుడు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళా పెడితే వాళ్ళ జీవితాలతో. బుద్వేల్ విలేజ్. చివరగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు కీలక విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తాను చేసిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే మంత్రిని పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తన ఆరోపణలు అవాస్తవం అని ప్రభుత్వం భావిస్తే వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించి నిజ నిజాలు తేల్చాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వ స్పందనపైనే ఉంది. సెక్షన్ 22A వ్యవహారంపై వస్తున్న ఆరోపణలో ఉన్న అసలు నిజమెంత? 30% కమిషన్ ఆరోపణలకు ఆధారాలున్నాయా? 50:50 ఒప్పందాల వెనుక ఉన్న వారెవరు? ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్వతంత్ర విచారణకు సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలు నిజమా, అవాస్తవమా అన్నది తేలాలంటే సమగ్ర విచారణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఇప్పుడు కీలకంగా మారింది. చూశారుగా, ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ E6 TV.